ఎందరెందరూ ఉన్నారు. అలా మా నాన్నగారు ఒక మహాతపస్వి. ఆయన గృహస్థాశ్రమంలోనూ ఉండేవారు. ఇక్కడ మనకు తెలిసి మన దృష్టిలో మహానుభావులు అంటే సంసారాలేవి లేనివారు మాత్రమే అనుకుంటూ ఉంటాం. ఇది ఒక పొరపాటు అండి. భారతీయ సంస్కృతిలో కొంతకాలం నుంచి యోగులు అంటే కేవలం సన్యాసులు, కాషాయ వస్త్రాలు ధరించిన వారు మాత్రమే అనుకుంటూ ఉంటాం. విమర్శిస్తున్నామని కాదు, కానీ తద్వేషధారులై భోగలాలసులు ఉన్న వాళ్ళకి కలియుగంలో కొదవలేదు. సంసారాలు పెంచుకున్న సన్యాసులందరూ చెప్పడానికి లేదు. అలాగని మహాయోగులకి కాషాయానికి గౌరవం ఎప్పుడు ఉంటుంది, అలాంటి మహాయోగులకు కూడా మనకు కొదవలేదు. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గృహస్థాశ్రమంలో కూడా నిరీహులైన బ్రహ్మజ్ఞానులు, స్థితప్రజ్ఞులైన యోగులు ఎందరెందరో ఉన్నారు. కనుకనే కొన్ని భ్రాంతుల నుంచి మనం బయటకు రావాలి. ఒక వశిష్ఠ మహర్షి, ఒక చవనుడు, ఒక అగస్త్య మహర్షి, వీళ్ళందరూ కూడాను గృహస్థులే. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే వ్యాఘ్రపాద మహాముని కూడా గృహస్థు. ఆయనకి ఇద్దరు పుత్రులు, అందులో ఒక ఆయన చాలా ప్రసిద్ధుడే, మా అన్నగారు ధౌమ్యుడు. ఆయన ప్రసిద్ధుడు. నేను రెండో బిడ్డని. మేము చిన్నప్పుడు ఈ ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తూ ఈ అరణ్యాల్లో ఇతర ఋషులతో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకప్పుడు యజ్ఞార్థమై ఋషులు వెళుతూ ఉంటే మా నాన్నగారితో పాటు నేను వెళ్ళాను నగరంలోకి. యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన క్షీరము, పాయసము అన్నీ నివేదించి అవి ప్రసాదాలుగా మాకు ఇచ్చారు. అక్కడ నేను అమృత సమానమైన పాయసాన్ని, క్షీరాన్ని తాగిన తర్వాత చాలా ఇది తాగితే బాగుంటుంది ఎప్పుడు అని అనిపించింది. చిన్నపిల్లవాడండి అప్పటికి, ఇంకా ఉపమన్యం. అప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళాక మా అమ్మతో అన్నాను, అమ్మ నా పాలు కావాలి అని గొడవ చేశాను. వాళ్ళమ్మ పాలు కావాలని గొడవ చేస్తే, పిల్లవాడు ఏడుస్తున్నాడే, కనీసం ఇక్కడ ఒక ఆవు కూడా లేదు. ఎందుకంటే ఆటవిక జీవితంలో వాళ్ళు ఉన్నారు, అరణ్యాల్లో ఉన్నారు. అరణ్యాల్లో ఉన్న వారికి ఇవన్నీ ఎక్కడ సాధ్యం? అందుకు ఆవు లేదు, పాలు లేవు. అయ్యో పిల్లవాడు అడిగితే పాలు ఇవ్వలేకపోయానని చెప్పి ఆమెకు పని చేసిందిట. ఆ దాచిపెట్టినటువంటి బియ్యాన్ని తీసి పిండి చేసి నీళ్లల్లో కలిపించిందిట. ఇదిగో పాలని వెంటనే తాగి గిరాట వేసేట. ఇదిగో అసలు పాలు తాగకపోతే ఇవే పాలను నువ్వు నన్ను మభ్యపెట్టచ్చు. నేను అసలు పాలు తాగొచ్చాను, నువ్వేదో నన్ను మోసం చేసావు, ఇవి పాలు కావు అనంటే గొప్ప మాట చెప్తుంది ఇక్కడ. ఏమిటంటే, మనం గ్రామ జీవనం చేయట్లేదు, అది గ్రామ్య వస్తు స్వీకారం చేయట్లేదు. మనం గ్రామ్య వస్తువులు అంటే గ్రామమునందు అనుభవించే వస్తువులేవి మనకు లేవు. మన ఆరణ్యకమైన వస్తువులతోనే జీవిస్తున్నటువంటి వాళ్ళం. అరణ్య జీవనమైన మనకు ఈ కృషి, గో సంరక్షణ ఇవేమీ లేవు. అందుకే మనకి గోక్షీరము లేదు. అయితే ఒక్కటి, ఏ సంపద పొందాలన్నా ఆ ఈశ్వరుడే ఇవ్వాలి నాయనా అందుట. ఇది ఒక సామెత ఉందండి మనకి, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత ఉన్నది మనకి. అందుకు ఆ గోక్షీరం కానీ ఏదైనా పాడి పంట అంటారే, ఈ పాడి కానీ పంట కానీ ఏ సంపద అయినా, ఇప్పుడు మన తపో సంపద, అదేవిధంగా గృహస్థులకి ఈ గో సంపద, ఇవి గ్రామ్య జీవనలకి వాళ్ళకి కావలసిన సంపద. ఎవరికి ఏ సంపదలు కావాలన్నా ఆ పరమేశ్వరుడు ఇవ్వాలి. ఎందుకంటే సృష్టి అంతా ఐశ్వర్యములు, ఐశ్వర్యములు ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యముల మీద అధికారం ఈశ్వరుడిది. అందుకు మనమేం చేయగలం? ఈశ్వరుడు ఇవ్వాలి. అందుకు తపస, ఈశ్వరుడిని తపస్సుతో మెప్పించిన వాళ్ళే పొందగలరు. గత జన్మల్లో కూడా ఆ పరమేశ్వరుని ఆరాధించిన వాళ్ళకి ఈ జన్మల్లో పుడుతోందయ్యా అన్నాడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ జన్మల్లో మనం ఇన్ని పొందాము అంటే గత జన్మల్లో ఇచ్చాం కనుక ఇప్పుడు పొందాం. గత జన్మల్లో భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన యజ్ఞముల ఫలితమే ఇప్పుడు పొందగలుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు యజ్ఞములు చేయగలిగితే వీటికి సార్థకత. యజ్ఞో యజ్ఞేన కల్పతాం, ఇది చమకంలో ఉన్న మంత్రానికి అర్థం అండి. రుద్ర నమకం చమకం చదువుతాం, ఏమిటి దానిలో ఉన్న అర్థం? గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చమే గోధూమాశ్చమే మాషాశ్చమే శకతాశ్చమే ఎన్నెన్ని చూపిస్తున్నారు. అంటే ఈ సృష్టిలో మనం పొందుతున్న వస్తువులన్నీ యజ్ఞేన కల్పతాం, యజ్ఞము వల్లనే పొందగలుగుతున్నాం, యజ్ఞం వల్లనే వినియోగించుకోగలుగుతున్నాం. అంటే ఇంటి నిండా సంపద ఉందండి. కొందరు అంటూ ఉంటారు, రిటైర్ అయ్యాక హాయిగా బతకడం కోసం మొత్తం సంపాదించుకుంటారు, రిటైర్ అయ్యాక సుఖంగా ఉండాలనుకుంటారు, రిటైర్ అవుతారు, ఇందులో ఏది అనుభవించడానికి ఉండదు, మొత్తం దాచిపెట్టుకునేదంతా పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరగడానికి అయిపోతుంది. అందుకే ఎన్ని సంపదలన్నా అనుభవించగలిగేటువంటి ఇంద్రియ పటత్వం ఒకటి ఉండాలి కదా. అందుకే చక్షుర్ యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం. ఇవి కూడా యజ్ఞముల వల్లనే. కనుక బయట సంపదలు యజ్ఞముల వల్లనే, శరీరము యజ్ఞముల వల్లనే. అంతేకాదు మళ్ళీ యజ్ఞం వల్ల వచ్చేదంతా యజ్ఞేన కల్పతాం, మళ్ళీ యజ్ఞానికి వినియోగించాలంటే ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఇది జీవన విధానం. అది అందులో చెప్తున్న అద్భుతమైన భావం. కానీ యజ్ఞముల ద్వారానే ఇవన్నీ లభిస్తాయి అని ఎప్పుడైతే అన్నదో, ఇది మాట వరుసకు అందరూ అంటూ ఉంటారండి. భగవంతుడికి ఇవ్వాలయ్యా అనే మాట అందరూ అంటుంటారు. అలాగే అందనుకుందాం అమ్మ కూడా పిల్లాడితో,
ఈశ్వరుడు ఇవ్వాలి, ఆయన తపస్సుతో మెప్పిస్తే ఆయన ఇస్తాడు అని మాట వరుసకు అమ్మన్నదండి. కానీ మహాత్ములకి సామాన్య దశలోనే సంస్కారాలు మేల్కొంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. పెద్ద పెద్ద ఉపదేశాలు ఇచ్చినా సామాన్యులు కదలరు. ఒక్క చిన్న మాట చాలు అసామాన్యుడు కదిలిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు బతుకు ఒక్కసారి కదిలిపోతుంది, కదిలి జీవితమే మారిపోతుంది. వాళ్ళకి అవి సంస్కారములు. అంతేగాని వాళ్ళకి అక్కడ కోరికలు తీరడం ప్రధానమైన ఉద్దేశం కాదు. అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి మహాయోగం ఈ భౌతికమైన కారణం చేత రగులుకుంటుందంతే. ఈ కథ చాలా ముఖ్యమైనది, ఎక్కువ ఏకాగ్రత అవసరం ఈ కథకే. చూడండి ఇక్కడ ఈ పిల్లాడి మనస్సులో ఈశ్వరుణ్ణి ఆరాధించాలని పట్టుకుందండి గట్టిగా. పట్టుకోగానే నువ్వు మహాదేవుణ్ణి ఆరాధించాలన్నావు కదా, ఆ మహాదేవుడు ఎవడు, ఎలా ఉంటాడు, ఎలా ఆరాధించాలి అని అడిగితే భేష్ భలే అడిగేవయ్యా. అప్పుడు మహాదేవుడు ఎవడో చెప్పాలనుకుంది తల్లి, అక్కడ వర్ణిస్తున్నాడు. ఒక్కసారి ఆ తల్లి తుష్యతేవా కథం శర్వ, ఎప్పుడైతే ఎలా ఉంటాడు శివుడు అని అడగగానే తల్లి ఒళ్ళంతా పులకించిపోయింది. శివుడి గురించి తలంచుకుంది. ఒకరికి చెప్పాలంటే ముందు వీడు తలంచుకోవాలి కదా. తలంచుకోగానే ఒళ్ళు పులకించిపోయి వెంటనే మొదలు పెడుతుంది. శివుడు ఎలా ఉంటాడో చెప్తాను విను. ఏమిటంటే ఆయన ఎలా ఉంటాడో చెప్పలేను, ఇదే నేను చెప్తున్నాను అన్నది. గొప్ప మాట చూడండి. ఎలా ఉంటాడో చెప్పలేను, ఎందుకంటే దుర్విజ్ఞేయో మహాదేవో దురాధారో దురంతక, అంత తేలిగ్గా తెలియబడడు. ఏం నువ్వు ఇలా అడిగితే అలా చెప్తే అయిపోతుందా? మహాభారతంలో శివలీల, శివుడు అంటే ఏంటో తెలిసిపోయిందండి అంటే నేను నమ్మను, మీరు నమ్మద్దు. ఎందుకంటే నాయమాత్మా ప్రవచనేన లభ్య, మాటలకు దొరుకుతాడా మహానుభావుడు? బోధన సాధనకి ప్రేరణే కానీ బోధనే సాధన కాదు. ఎందుకంటే వీడు ప్రవచనం జరుగుతుంటే అటు చూసేవాళ్ళు, కునికేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారే, వీళ్ళు ఈ జన్మలో తరిస్తారా, ఎన్ని జన్మలు ఎత్తాలో. అంత తేలిక కాదండి భగవంతుడి గురించి అవగాహన కలగడం. అయితే ఒక్కటి, భగవంతుడి గురించి వింటూ ఉన్నా అంటూ ఉన్నా పాపాలు పోయి ఎప్పటికైనా తెలుసుకోగలం. ఇది కొందరు పుణ్య సంస్కారవంతులు ఆ క్షణంలోని అనుభూతికి పొందగలరు. అలాంటి వాడు ఒక్కడున్నా వాడి పాదాలకు నమస్కారం, దొరకడం మహా కష్టం. అలాంటి వాడు మొత్తం దుర్విజ్ఞేయ, ఆయన అంత తేలిగ్గా తెలియబడ్డయ్యా. ఆయనకి ఈ రూపమని ఎలా చెప్తాం? ఏ రూపమైనా ధరించగలడు ఆయన. ఇది అని నిర్దేశించడం పరమేశ్వరుడికి రూపము అని. ఏ రూపంలోనైనా వస్తాడు, నువ్వేమని చెప్పగలవు? శాస్త్రం ఆయన ఉపాస్యమూర్తులు చాలా వర్ణించింది. ఆయన్ని ధ్యానించితే మోక్షం పొందుతారని కైవల్యోపనిషత్తు చెప్తోంది. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఉపనిషద్వాక్యం ఇది. పరమేశ్వరుణ్ణి సగుణ బ్రహ్మముగా కానీ నిర్గుణ స్వరూపముగా కానీ ఆరాధన చేయవచ్చు. ఆ సగుణ బ్రహ్మముగా ఆరాధించేటప్పుడు ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం, నిర్గుణమై నిర్వికారమై సమస్త వ్యాపకమైన తత్వాన్ని ఆయన రూపం కూడా చూపిస్తుంది. ఆ త్రినేత్రములు, ఆ జటాజూటము, ఆ చంద్రలేఖ, ఆ గంగా, ఆ మందహాసము, ఆ భస్మరేఖాంకితమైనటువంటి ఆ శరీరము, వక్షస్థలమునందు వేలాడుతున్న సర్పములు, రుద్రాక్ష మాలికలు, ఆ చర్మాంబరము, ఆ భవ్యమైన తేజోమయమైన ధవళ విగ్రహము, ఉమాసహాయమైనటువంటి నీలకంఠుని దివ్య విగ్రహం ఉన్నదే ఉపాస్యమూర్తులు. ఇక ఆయన నిన్ను ఏ రూపంలో అనుగ్రహిస్తాడంటే నేను చెప్పలేను. ఆయన దేవతా రూపంలో రావచ్చు, పిశాచ రూపంతో రావచ్చు, పశు రూపంతో రావచ్చు. ఎందుకంటే అన్ని రూపాల్లో ఉన్న చైతన్యమే ఆయన. అఖిల రూపులు తన రూపమైన వాడు రూపం రూపం ప్రతి రూపం బభూవ. శాస్త్రం చెప్తున్నది. ఆయనకి ఇది రూపమని నిర్దేశించగలమా? అనిర్దేశ్యవపు శ్రీమాన్. ఆయన రూపాన్ని ఇదే నిర్దేశించలేం అని మొత్తం శివతత్వ ప్రతిపాదన చేసి ఆ పరమేశ్వరుని ఆరాధించవలసిన పద్ధతులు చెప్పి ఆ తల్లి అక్కడ యజ్ఞము చెయ్యిగా మిగిలిన భస్మాన్ని ఇచ్చిందట. ఇదిగో దీన్ని ధారణ చెయ్యు. ఆ పంచాక్షరీ మంత్ర జపాన్ని చేస్తూ శివుని బాహ్యముగా లింగమునందు ఆరాధించు, నీ అంతఃకరణంలో శివమూర్తిని ధ్యానించు, తపో మార్గాన్ని అవలంబించు. అందుకే తపస్సు అనేటప్పుడు ఎన్నెన్ని రకాలుగా చేయాలో చూడండి. ఒకటి బాహ్యమైన పూజతోనూ చేయాలి, వాచికమైన స్తోత్రాలతోనూ చేయాలి, జపంతో చేయాలి, ధ్యానంతో చేయాలి. కొందరు అంటూ ఉంటారు బాహ్య పూజలు ఎందుకండి అని. మనస్సులో భావిస్తే చాలా దాన్ని. మనస్సుతో భోంచేసినప్పుడు ఆ పని చేయొచ్చు. మనస్సుతో భోంచేస్తే పని చేయండి. బాహ్య స్పృహ ఎంతకాలం ఉన్నదో అంతకాలం బాహ్యార్చన అవసరమే. ప్రకృతి యొక్క పదార్థములు వాడుతున్నంత కాలం, ప్రకృతి పదార్థములు వాడుతున్నంత కాలం ఇవి పరమేశ్వర ప్రసాదములనే జ్ఞానం కోసం ఆయనకి నివేదించి ప్రసాదంగా తీసుపుచ్చుకోవాలి. ఇదే ఎప్పుడైతే పదార్థ దృష్టి పోయి ప్రసాద దృష్టి అవలంబించుకుంటామో, ప్రకృతిలో నువ్వు అనుభవించే ప్రతి పదార్థము పరమేశ్వర ప్రసాదం అనే దృష్టి నీకు వస్తే, ఆ ప్రసాద దృష్టిని మనస్సులో ప్రవేశించి నీ మనస్సుకు ప్రసన్న దృష్టి ఏర్పడి
ప్రపంచం పరమేశ్వరమయంగా దర్శనమిస్తుంది. అందుకే మెట్ట వేదాంతాలు పలికి పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లేదు అనేవాళ్ళు మనకు అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకు మనిషి అయిన వాడు పాపమోచనం జరిగితే కానీ సిద్ధి అనేది లేదు. కర్మక్షయం జరగాలి అంటే మనకు తెలియని కర్మబంధాలు ఎన్నుంటాయో, ఈ చిత్తానికి అంటిన జన్మజన్మల మాలిన్యం వదిలించుకొనడానికై మానవుడు 3 కరణముల్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే శరీర బాహ్య శుద్ధి కోసం బాహ్యారాధన చేయాలి, వాచిక శుద్ధి కోసం స్తోత్ర జప సంకీర్తనలు చేయాలి, మనశ్శుద్ధి కోసం ధ్యానము స్మరణము 2 చెప్పాము ఇక్కడ. ఎందుకంటే ధ్యానము బుద్ధి యొక్క కర్మయే, స్మరణము బుద్ధి యొక్క కర్మయే. ధ్యానం చేయరా అంటే మహా కష్టం అనిపిస్తుంది, స్మరించురా అంటే తేలిక అనిపిస్తుంది. అందుకోసం ముందు ధ్యాస పెట్టుకోండి. ధ్యానం కుదరకపోతే ఏదైనా గొప్పదే. ఏం ధ్యాస ఏం తక్కువ? ఇవాళ ఇక్కడ కూర్చున్నారే కానీ ఈయన ఇవాళ ఎంతవరకు చెప్తాడో ఏమిటో, 8:30కి సీరియల్ మిస్ అయిపోతామో అని ధ్యాస అక్కడికి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటుంది, ఏం చేస్తాం, ధ్యాస ఎక్కడున్నా చేయొచ్చు, అంత సులభం. అలాంటిది ధ్యాస పెట్టుకో, స్మరించు. కనుక 3 చేయాలి. 3 చెయ్యి. ఈశ్వరుని ఆరాధించు, శారీరకమైన పాపాలు పోతాయి. ఈశ్వరుని కీర్తించు, స్తుతించు, జపించు, వాచిక దోషాలు పోతాయి. తలంచుకో, ఆయన మూర్తుల్ని ధ్యానించు. స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగా తిరుగాడినా చాలు, మనస్సులో ధన్యుడి అయిపోతావు. నువ్వు శుద్ధుడి అయిపోయే ఎప్పుడో శుద్ధమైన చిత్తంలో సిద్ధమై ఉన్నాడు స్వామి ఎప్పుడు కూడా. ఇది తెలుసుకోవలసినది. ఆదిభావి ధ్యానించు, ఇది బోధించిందండి. భస్మధారణ చేసుకో. ఎందుకంటే ఇక్కడ తల్లి ఎన్ని చెప్తుందో నేను ఇక్కడ మీకు చెప్పేటప్పుడు మళ్ళీ అవకాశం దొరకదు కనుక మహాభారతంలో ఇది చెప్తూనే ఇతర పురాణాల్లో ఉన్న ఉపమన్యు చరిత్ర కూడా కలబోసి మీకు చెప్తున్నాం. ఎందుకంటే అన్నీ కలిపితే పనికొచ్చే విషయాలు చాలా వస్తాయి. ఇక్కడ తల్లి చెప్తున్నటువంటి గొప్ప మాటలు ఏమిటంటే, ఆ తల్లి మాటల వల్ల మమ భక్తి మహాదేవే నైష్ఠికీ సమజాయత, నాకు భగవాన్ని యందు నైష్ఠిక భక్తి కలిగింది. చూసారా, భక్తికి ఎన్నెన్ని పేర్లు యాడ్ చేస్తున్నాడు. నైష్ఠిక భక్తి అంటే నిష్ఠ కలిగిన భక్తి. నిష్ఠ అంటే కుదురు, కుదురు కుదురు కలిగిన భక్తి. దాని యందే నిలకడ కలిగి ఉండగలిగే భక్తి నాకు అమ్మ మాటల వల్ల కలిగింది. చూసారా, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అందుకే తల్లిదండ్రులు పరమాత్మ వైపు తిప్పగలిగినప్పుడే ఆ పిల్లల్ని కన్నందుకు సార్థకత. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మా పిల్లలకి డబ్బు ఇచ్చి ఎక్కడ పెడితే అక్కడ తిను, ఎక్కడ పెడితే అక్కడ తిరుగు అని చెప్పామండి. వాళ్ళ వయస్సు వాళ్ళది అని ఇలా ఎక్కడ పెడితే అక్కడ తిరిగి ఎక్కడ పెడితే తిన్నందుకు వాళ్ళు బుద్ధులు పాడై జన్మలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళకి సంస్కారాలు నేర్పాలి, బాగుపడేలా చేయాలి. వయస్సు లక్షణం అండి. వయస్సు లక్షణం అంటే ఇష్టానుసారం ప్రవర్తిస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడు ధరిస్తారు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరయ్యా ప్రథమ గురువు అంటే మాతృదేవో భవ. అది ఇక్కడ చిత్రం. ఉపనిషత్తు అంత గొప్పగా చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంది. కానీ గురుదేవో భవ అనలేదు. అంటే అర్థం ఏంటి? మాతృ పితృ ఆచార్యులు 3 కలిపి గురువులు. ఇది తెలుసుకోవాల్సింది. 3 గురువులు. మొదటి గురువు తల్లి. ఆ తల్లి చెప్పాలి. పరమేశ్వరుడు వైపు తిప్పింది మనస్సును, అది గొప్పతనం. అందుకే ధ్రువుడు తల్లి గొప్పది, విష్ణువు వైపు తిప్పింది. ఉపమన్యుడి తల్లి గొప్పది, శివుడి వైపు తిప్పింది. అంతేనండి ఇక్కడ. అదే అటు ఆశ్రయించన్నది అంతే. ఎలా ఆశ్రయించాలో చెప్పింది. భస్మం ఇచ్చింది. భస్మానికి అంత శక్తి ఉందో తెలుసా? ఇక్కడ భస్మజాబాలు ఉపనిషత్తు చెప్తుందండి. భస్మం అంటే ఎవరికి జుగుప్స కలుగుతుంది అంటే, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసిన రాత ఎవరికుందో వాళ్ళకి భస్మం మీద విరక్తి పుడుతుందిట. ఎవరికి మోక్షానికి దగ్గర వస్తుందో వాళ్ళకి భస్మం మీద రక్తి పుడుతుందిటండి. అది అందుకే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్. భస్మము అంటే తేజస్సు, అందుకే దాని పేరు విభూతి, దాని పేరు ఐశ్వర్యం. అయ్యా భస్మం అంటే శైవం కదండి అని అనద్దు. భస్మం వైదికం, శైవం దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇది తెలుసుకోవాలి. అగ్నిహోత్రము యజ్ఞము వైదికమేగా, ఎవడైనా ఒప్పుకుంటాడు కదా. మేము రుద్రయాగం చేయమండి, సుదర్శన యాగం చేస్తాం, అయినా సరే నిప్పులోనే నెయ్యేయాలి వాడైనా. ఎవరైనా సరే అగ్ని చేయాలి. మొత్తం యజ్ఞం చేసే మిగిలేదేంటి? భస్మమేగా, దాన్ని ధరిస్తాం అంతే. మొత్తం ఇదే భస్మము వైదిక విజ్ఞానం. వేదవేద్యుడైన పరమేశ్వరుని తెలియజేస్తున్నది. అకార ఉకార మకారాత్మకమైన ఓంకార స్వరూపిణ ఈశ్వర తేజానికి సంకేతంగా త్రిపుండ్రధారణ సర్వజీవులకి, ముఖ్యంగా మానవులన్న వారికి అందరికీ విధింపబడింది. ఈ భస్మం ధరించి సాధన చేయి. ఎందుకంటే మనం సాధన కూర్చుంటే మన నిర్వాకాలు అనుకోవడానికి లేదు. ఒక్కొక్కప్పుడు బాహ్యంగా దుష్టశక్తులు చాలా మనల్ని దెబ్బతీస్తుంటాయి. ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకా అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత. మనకు తెలియని సూక్ష్మ ప్రపంచం చాలా ఉన్నది. అవి మనల్ని భంగం కలగచ్చు, మన బుద్ధిలో దూరచ్చు. యోగ సాధనకి ఎన్ని ఆటంకాలు ఉపనిషత్తు చెప్తోందండి. అవి నీలోంచి కొన్ని వస్తాయి, బయట నుంచి కొన్ని వస్తాయట. ఇంతేకాదు గొప్ప మాట చెప్తాడు. కొందరు పాపాత్ములు మరణించిన తర్వాత పైశాచిక భూత ప్రేతాది శరీరాలతో తిరుగుతుంటారట.
వాళ్ళు ఉత్తమగతులు పొందడానికి అవకాశం లేక చుట్టూ తిరుగుతూ ఎవరైనా సాధన చేస్తూ ఉంటే వాళ్ళ వద్దకు వచ్చి ఆ సాధన నుంచి వచ్చిన శక్తిని పుచ్చుకుని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటారటండి. దానితో ఎందుకంటే ఒకడికి వెహికల్ పడిపోయింది, అడవిలో ఉండిపోయాడు, ఎన్నో వెహికల్స్ ఉంటుంటే ప్లీజ్ లిఫ్ట్ని అడగడండి. అలాగే వెహికల్ ఉన్నంతకాలం తెలియదండి, వెహికల్ పడిపోయాక తరించడానికి దారి తొలియక తిరుగుతూ ఉంటారు కొందరు. అప్పుడు ఎవడైనా వెళ్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు. ఇవ్వకపోతే ఆఖరికి చూసి ఏం చేస్తూ ఉంటారు, రన్నింగ్ బస్ కూడా ఎక్కేస్తుంటారు. అలా కొంతమంది వాళ్ళకి ఎక్కడ ఉపాధి దొరకదు కనుక ఎవడైనా సాధన చేసుకుంటే వాడిని ఎక్కి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సాధన చేసేటప్పుడు తిష్టుంత భూత పిశాచ అనడం, జపం చేసేటప్పుడు కప్పుకోవడం, ఊరకనే ఏవి పెట్టలేదు. ఎందుకంటే ఆ జపం చేస్తున్నప్పుడు అవి చూసినా కొంత శక్తి పోతాయట. ఇవన్నీ రహస్యములు, ఊరకనే పెద్దలేది పెట్టరు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇన్ని ఉంటాయి విశేషములు. అలాంటి వాటి నుంచి రక్షణ పొందడం కోసమై భస్మధారణ చేసుకో, రుద్రాక్షలు ధరించు, ఈశ్వరారాధన చేయి, వెళ్ళి జపం చేసుకో అని తల్లి పంపించింది రండి. వెంటనే మహానుభావుడు ఒకానొక ఏకాంత ప్రాంతానికి వచ్చి స్వామిని ఉద్దేశించి క్రమక్రమంగా ఆహార విసర్జన చేసేట. ముందు ఫలాలు మాత్రమే స్వీకరించి కొంతకాలం జపం చేశాడు. తర్వాత దాన్ని విడిచిపెట్టి పర్ణములు మాత్రమే స్వీకరించి జపం చేశాడు. క్రమక్రమంగా ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే ఒంటి పాదం మీద ఒంటి వేలు మీద నిలబడ్డాడు. ఎటువంటి స్థితి చూడండి, ఏకపాద స్థిత. సామాన్యమా? పైకి ఇక్కడ వివరిస్తున్నాడు. వామాంగుష్ఠేన, ఆయన వామ అంగుష్టం పెట్టేటండి, పెట్టి నిలబడ్డట. నిలబడగలమంటే ఒక క్షణమైనా? అలా నిలబడి కొంతకాలం తపస్సు చేసేట, ఈశ్వర ధ్యానం చేస్తూ. అలా బహుకాలం తపస్సు చెయ్యగా ఆశ్చర్యకరంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ అనేక విషయాలు చూపిస్తాడు. ఇక్కడ ఒకవైపు కొన్ని భయంకరమైనటువంటి అక్కడ ఉన్న శక్తులన్నీ ఆ తపస్సును భక్షించడానికి వచ్చాయట. కానీ ఆయన ధరించినటువంటి అఘోర భస్మం, ఆ మంత్రం చెప్తున్నాడు చూడండి, అఘోర భస్మం. అఘోర మంత్రం అంటే శివపంచాక్షరండి, మరొకటి కాదు. ఆ మంత్రము, ఆ భస్మము శక్తికి అవి దగ్గరికి రాలేకపోయే, అవి చుట్టూ చూస్తూ ఉన్నాయి. అనేక రకాల విఘ్నకారక శక్తులు వచ్చి విఫలమయ్యాయట. మొత్తానికి మొత్తం తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలుచుకున్నాడు. ఒక అద్భుతమైన దృశ్యం కనబడుతుంది. అదేమిటయ్యా అంటే ఆయన పిలిచేట తన నందిని పిలిచి, నేను ఇప్పుడు వేషం మారుస్తున్నాను, మీరు నాకు తగ్గట్టు మార్చండి అన్నాడు. వెంటనే శివుడు ఇంద్రుడిలా మారిపోయేటండి. అంటే చేతిలో వజ్రాయుధం మొదలైనవి పట్టుకున్నాడు. నందీశ్వరుడు ఐరావతంలా మారిపోయాడు. ప్రమదగణాలు దేవగణాల్లో మారిపోయాయి. వీళ్ళందరితో ఎదురుగా వచ్చేట మన మహానుభావుడైన ఉపమన్యు వద్దకిచ్చి వత్స అని పిలిచాడు. నాయన అని కళ్ళు తెరిచి చూశాడు. పురాణములు యందు వర్ణించిన వాళ్ళ నాన్నగారు చెప్పిన వర్ణన ప్రకారంగా ఇంద్రుడు అని పోల్చుకొని స్వాగతం శక్రాయ, అయ్యా శక్రదేవ చాలా సంతోషం, నేను తపస్సు చేస్తుంటే మీరే వచ్చి దర్శనమిచ్చారు అంటే నా తపస్సు అంతో ఇంతో కొంత పండిందనమాట అన్నట్టు. అనగానే చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకో అన్నట్టు. చాలా సంతోషం వాళ్ళు అడగడం వల్ల నా తపస్సు నిర్విఘ్నంగా జరిగి నాకు శివుని యందు మరింత భక్తి పెరిగి శివదర్శనం తొందరగా జరిగేటట్టు చేయవయ్యా అన్నట్టు. ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశములు ఎన్ని ఉన్నాయో చూడండి. నువ్వు నిజంగా శివుడి కోసమే తపస్సు చేస్తున్నావా? నువ్వు పాలు దొరకలేదని వచ్చావు, పాలేగా కావాలి, నేను నీకు అమృతం ఇస్తా, కోరుకో. ఇంకెన్ని కావాలో కోరుకో, నీకు ఐశ్వర్యం ఇస్తా, అమృతం ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని బోల్డ్ చెప్తే చూడు, నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నాకు ఏదైనా ఇవ్వాలంటే శివుడు ఇవ్వాలి. శివుడిస్తే విషమైనా పుచ్చుకుంటాను, శివుడు తప్ప ఇతరులు ఇస్తే అమృతం కూడా పుచ్చుకోను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఏదిచ్చినా శివాదన్యం, శివుడు తప్ప ఇతరులు ఎవరిచ్చినా నేను పుచ్చుకోను. శివుడిస్తే ఏ జన్మైనా ఎత్తుతాను, నీచ పశుపక్ష జన్మలిగినా ఎత్తుతాను శివుడిస్తే. శివుడు తప్ప ఇతరులు ఇస్తే స్వర్గలోకంలో దేవజన్మ కూడా వద్దన్నాడండి. ఇది గ్రహించవలసిన గొప్ప విషయం. అంటే కూర్చున్నది పాల కోసం, అది కేవలం ఒక నెపం మాత్రమే. సాధన చెయ్యగా ఆయన ఏ దశకు చేరిపోయాడంటే ఇంకా పాలు స్వర్గాలు ఈ లోక ఆలోక సుఖాలు ఇవేవీ కాదు, వీటికి అతీతమైన శివుడే తప్ప మరి అన్యము లేదు అని అనన్య భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితి ఏ విధంగా పరిణమించిందో చూపించడం కోసం ఈ ఇతివృత్తం మనకు సహకరిస్తుంది. ఇక్కడ ఈ భక్తిని మనం ఊహించగలమా? శివుడు తప్ప అన్యము లేదు, శివుడిస్తే విషమైనా పుచ్చుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. అందుకే ఆ మహాత్ములు ఏదొచ్చినా భగవంతుని నిందించరు. ఎందుకంటే ఆయన ఏది ఇస్తే అది పుచ్చుకుంటాను అన్నప్పుడు పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే మాతః తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంటున్నాడు అమ్మవారి భక్తుడు. అమ్మా నువ్వు నన్ను పాతాళంలో పాతేసినా, స్వర్గలోకంలో కూర్చోపెట్టినా నీ పాదాలు మాత్రం విడిచిపెట్టనమ్మా. అదండి అచంచల భక్తి అంటే.
అంత భవ్యమైనది. అంతేగాని మీరు మీ దేవుడిని నమ్ముకున్నారు, మీ దేవుడు మీకు ఏమిచ్చాడు, మా దానిలోకి చేరిపోండి అంటే హఠాత్తుగా దూరిపోయే పాపాత్ములకి ఎప్పుడు తరిస్తారు మీరు చెప్పండి. ఇక్కడ ఇది మనకి ఏమర్థమవుతుందండి? ఎంత అనన్య భక్తి అంటే అసలు మనకు అర్థమవుతుందా? ఎందుకంటే మన వ్యాపార భక్తి తెలుసు కానీ నిజమైన భక్తి ఎక్కడికి తెలుసు? నా కోరిక తీరిస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాడు అనే వాడికి ఉపమన్యువు ఎక్కడ అర్థమవుతాడండి మనకి? ఇక్కడ ఉపమన్యు అమ్మ ఈశ్వరుడిస్తే సంపదలు లభిస్తాయని చెప్తే తపస్సు కూర్చొని క్రమంగా తాను చేసిన సాధనతో ఎంత పక్వ దశకు వెళ్ళిపోయాడు అనేది ఇతివృత్తం మనకు చూపిస్తున్నది. శివాదన్యం వరం నేచ్ఛామి, శివుడు తప్ప ఇతరులు ఇచ్చే వరం నాకు అక్కర్లేదు. ఇది గొప్ప మాట చెప్పాడు. దానితో విని ఏమిటయ్యా శివుడు, నువ్వు అనుకుంటున్న శివుడేమిటి, ఏమనుకుంటున్నావు శివుడంటే అని అడిగెట్టండి. అనగానే ఒళ్ళు పులకించిపోయి శివుడంటే ఏమిటో చెప్తాడండి. ఇక్కడ ఇది రెండవ భాగం. ఇది చెప్పేటప్పుడు కూడా నేను వివరించను, నిశ్చింతగా ఉండండి. వివరించామా శివుడంటే ఏంటో తెలిసిపోతాడు. అంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ శివుడంటే ఏమిటో వివరిస్తాడండి. ఇక్కడ శివతత్వంని చెప్తాడు ఇక్కడ మహానుభావుడు. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు. ఇది ఈశ్వరుడు. ఆయనకి ఏ రూపము లేదు, ఏ రూపమైనా ధరించగలడు. అది గొప్ప మాట. నామరూపాలు లేవు అంటే రూపం లేదు భగవంతునికి, రూపం లేదంటే రూపం ధరించలేడని అర్థం. అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహ. బ్రహ్మజ్యోతిస్వరూపం ఆయన భక్తులను అనుగ్రహించడానికి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, అనుగ్రహించడానికి బహువిధమైన రూపమును ధరిస్తూ ఉంటాడు. పైగా శివుడంటే ఏమిటి, ఏమిటా శివుడిని అడుగుతున్నావే, అసలు మీరందరి బతుకులు శివుడి వల్లే ఉన్నాయి తెలుసా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. మీ అందరి బతుకులు అంటే దేవతల బతుకులు, నిన్ను మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు ఆయన వల్లనే మీరందరూ. ఎందుకంటే దేవతలను ఎవరైనా ఎందుకు పూజిస్తారయ్యా? వాళ్ళ వల్ల శివం కలుగుతుందని పూజిస్తారు కదా. గొప్ప మాట అంటున్నాడు. మీరేదో శుభమిస్తారు కదా మిమ్మల్ని పూజిస్తారు. మీకు శుభమిచ్చే శక్తి ఎవడిచ్చాడు? ఆయన ఇచ్చిన శక్తితోనే మీరు శుభములు ఇవ్వగలుగుతున్నారు. కనుక మీలో ఉన్న శుభమిచ్చే శక్తి ఆయన. ఇంద్రుల్లో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నిత్వం ఆయన. ఇది కేనోపనిషత్తులో ఇదే విషయం మనకు ప్రస్తావన చేస్తాడు. ఇక్కడ మీ అందరిలో ఉన్నది ఆయన శక్తే. కనుకనే నాకు ఆయన యందు అచంచలమైన భక్తి కలిగేలా చేయమని చెప్తున్నాను. నువ్వెన్ని మార్లు శివుణ్ణి ఆశ్రయించి తరించావో నాకు తెలుసు. నువ్వు చేసిన పొరపాట్ల వల్ల వచ్చిన శాపాల నుంచి పాపాల నుంచి బయటపడాలన్నా శివారాధన వల్లే బయటపడ్డావు. నీ స్వర్గ పదవి నిలబడాలన్నా ఆయన వల్లే నిలబడ్డావు. త్రిపురాది అసురుల్ని సంహరించడం ఆయన చేశాక మీరందరూ బాగున్నారు. త్రిపురాసుర సంహార సమయంలో మీ అందరిని ఆయన ఉపకరణాలుగా వాడాడు తెలుసా? విశ్వంలో ప్రతి శక్తిని దేవతల్ని అని తన ఎక్విప్మెంట్లుగా వాడాడు. అంటే అర్థం ఏంటి? దేవతలందరూ ఆ దేవదేవుడి చేతి ఉపకరణాలే. ఆయన ప్రయోగిస్తే పనిచేసేవాళ్ళు మీరందరూ కూడా. ఇంత గట్టిగా చెప్పాడండి. అంటే ఈ ఘట్టంలో మనకు చెప్పదలుచుకున్నది ఏమిటి ఋషి? ఇది తెలుసుకోండి. మొట్టమొదటి ఘట్టంలో ఆయన అనన్య భక్తిని చూపిస్తున్నాడు. రెండవ దానిలో జ్ఞానపూర్వకమైన భక్తి ఇతరుకున్నది, జ్ఞానభక్తి. ఈశ్వరుడంటే ఏమిటో ఎరుక కలిగిన భక్తి. ఈ ఎరుక అమ్మ ఇచ్చిన ఉపన్యాసం వల్ల కలిగిందా? అమ్మ ఇచ్చిన ఉపన్యాసం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది, తాను చేసిన తపస్సు వల్ల అపరోక్ష జ్ఞానం కలిగింది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తపశ్శక్తి చేత ఆయనకు శివుడంటే స్పష్టమైన అవగాహన కలిగింది. అంత స్పష్టమైన జ్ఞానభక్తుడు మాత్రమే శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు గనక వెంటనే పరమేశ్వరుడు చూస్తున్నట్ట. ఏమైనా ఎన్ని చెప్పు, ఆ శ్మశాన వాసన పట్టుకున్నావు, ఆయనకంటూ మంగళములే లేవు కదా, నీకేమిటయ్యా అంటే అసలు శ్మశానం అంటే నీకు తెలుసయ్యా అని అడిగాడండి. ఇక్కడ గొప్ప మాట. ఇక్కడ మంచి ఉపన్యాసం వస్తుంది. శ్మశానం అంటే ఏమిటి? గొప్ప విషయం చెప్తున్నాడు. మనకు తెలియాలి కదండి శ్మశానంలో ఉంటాడని. శ్మశానము అంటే అన్నీ ఎందులో లయమవుతాయో అది ఎందులోనూ లయమవ్వదో. మాట అర్థమైంది కదా? అన్నీ దానిలో లీనమవుతాయి, అది దేనిలో లీనం కాదు. దాని పేరు శ్మశానం. అందుకే శ్మశాన శబ్దానికి అర్థం తెలియాలి. శమనాత్ శయనాత్ శ్మశానం, అన్నీ శమించు చోటు, ప్రపంచోపశమం శాంతం. ఇది అర్థమవడం చాలా చిన్న విషయం కాదండి, చాలా లోతైన విషయం. ఏమి భయపడద్దు, సకాలానికి పూర్తి చేస్తాం, వాచీలు చూసుకోవద్దు, ఏమి భయపడద్దు. ఎందుకంటే శివభక్తి కంటే వాచీ భక్తి ఎక్కువ ఉంటుంది చాలామందికి. పక్క వాళ్ళ బలవంతం మీద వచ్చి నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తాలో సంస్కారాలు రావడానికి. ఇక్కడ శ్మశానం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. అన్నీ లయమయ్యే చోటు. సృష్టి అంతా దేనిలో లయమవుతుంది ఇది తెలుసుకోవాలి. మనకి రాత్రి మన ప్రవృత్తులన్నీ దేనిలో లయమవుతాయండి? ఇంద్రియ వృత్తులన్నీ. ఎప్పుడైనా ఆలోచించామా? లోపల ఒకానొక చైతన్యంలో లయమవుతున్నాయట, మళ్ళీ పొద్దున్నే బయటకు వస్తున్నాయి. అవన్నీ ఎందులో లయమవుతున్నాయి ఆలోచించారా? సుషుప్తి అవస్థలో. ఇదే శంకర భగవత్పాదులు పట్టుకున్నారు. ఇక్కడ ఏ ఆత్మ చైతన్యమునందు ఈ ప్రవృత్తులన్నీ లీనమవుతూ మళ్ళీ ఏ ఆత్మ చైతన్యం నుంచి వస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యమే మహాశ్మశానం. సామాన్య విషయం కాదు. ఆ స్థితికి రా. అందులో ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ప్రపంచాన్నంతటి మర్చిపోవాలని ప్రయత్నిస్తామా లేదా?
అందుకే రమణులు వారు చెప్తున్నారు మనోలయమే మోక్షం అని. మనస్సు లయించిపోవాలి. మనస్సు అనేది ఇంక ఉండకూడదు. అమనస్క యోగం. మనస్సు కూడా లయించిపోవాలండి. లయిస్తోందా? ఇంకా గట్టిగా చెప్తే నిద్ర పెరిగిపోతుంది. ఎందుకంటే మనస్సును కూడా దాటిపోతే నిద్ర వస్తుంది. జ్ఞానం చెప్తున్నంతసేపు నిద్రపోతున్నామంటే మనం ఇంకా మోక్షానికి కొన్ని జన్మల దూరం ఉన్నామని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన మనస్సుకి ఇంకా పండలేదు, మాలిన్యం వదలలేదు. ఎంత సాధన చేయాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు మనస్సు లయించాలి. మనస్సు దేని యందు లయించాలి? ధ్యానంలో దేనిలో లయించాలని ట్రై చేస్తాం. ఇప్పుడు ఆలోచించారా? ఎప్పుడైనా పొరపాటున ధ్యానం అనేది చేసే అలవాటు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కళ్ళు మూసుకుని మనం చేసే ప్రయత్నం ఏంటి? అన్నీ విస్మరించి అన్నీ లయింపజేయాలని చూస్తున్నాం కదా. దేని యందు లయింపజేయాలని చూస్తున్నాం? అది ప్రశ్న వేయండి. పరమాత్మ యందు లయింపజేయాలి, అంతే కదండి. ఈశ్వరుడు యందు అన్నీ లయింపజేయాలనే చూస్తున్నాం. అలాగే ప్రపంచమంతా ఎవళ్ళలో లయమవుతుందో, ఎవడు దేనిలోని లయం కాడో చూడండి. అన్నీ ఆయనలో లీనమవుతున్నాయి, ఆయన దేనిలోని లీనం కాడు. అందుకే ఆయన పేరు జాగరణం. ఆయనకే జాగరణ వ్రతం. ప్రళయంలో అన్నీ లీనమైపోతాయి. ఆయన ఒక్కడే కళ్ళు తెరుచు కూర్చుని తిరుగుతూ ఉంటాడు. ఆయన దేనిలో లీనమవడు. అన్నీ లీనం చేసుకుని తిరిగి మళ్ళీ దాన్ని కలిగిస్తున్నాడు. కెరటాలన్నీ సముద్రంలోనే పుడుతున్నాయి, తిరిగి దేనిలో లీనమవుతున్నాయి? సముద్రంలో లీనమవుతున్నాయి. కానీ ఈశ్వరుని యందే కలిగి ఈశ్వరుల్లో లీనమవుతున్నాయి. ఆ లీనమైన స్థితిలో ఏ ఈశ్వర చైతన్యం ఉన్నదో ఆయన యందు ఇవన్నీ శమించిపోతున్నాయి గనకనే ఆయన మహాశ్మశానవాసి. అన్నీ ఆయనలో లీనమవుతాయి. ఆయన దేనిలో లీనం కాడు. అన్నిటినీ లయం చేసుకునేవాడు. అన్నీ లయమైన చోట ఉండేవాడు. అన్నీ లయమైన చోటు అంటే సమాధి స్థితి. తురీయ భూమిక, తుర్యావస్థా వివర్జిత. తుర్యా సర్వావస్థా వివర్జిత. సర్వ అవస్థల్ని దాటిపోయిన తురీయ భూమిక ఏదున్నదో అది చతుర్థం మన్యంతే శివం ప్రపంచోపశమం శాంతం. మాండిక్యోపనిషత్తు చెప్తుంది అక్కడ. ఆ తురీయ భూమిక శ్మశానము. దానికే సమాధి అని అంటాం. శ్మశానం అనే మాట కొత్తగా అనిపించచ్చు, కానీ సమాధి మాట చాలామందికి తెలుసు కదండి. గురువుగారు సమాధిలో ఉన్నారు అనగానే పోయి ఎంతకాలం ఏందానో అంటే అర్థం ఏంటి? సమాధి స్థితిలో ఉన్నారంటే ధ్యాన సమాధి అని అర్థం చేసుకుంటున్నారు, లేదా కొంచెం యోగంతో అనుభవం ఉంది. అలాగే పోయిన వాళ్ళు గోరీలు కట్టి దానికి సమాధి అంటారు. ఆయన పోయాడండి సమాధిలో పెట్టామంటే యోగంలో ఉన్నాడా అని అనకూడదు, దాన్ని గోరీ కట్టారని అర్థం. ఎక్కడ ఏం వాడుతున్నారో తెలియాలి. కానీ సమాధి అనగానే ప్రతిసారి గోరీ అని ఎలా అర్థం కాదో, శ్మశానం అనగానే వల్లకాడని అర్థం కాదు, తెలుసుకోండి. శ్మశానం అనగానే సర్వ మానసిక విషయ ప్రవృత్తులన్నీ ఎక్కడ లయమవుతున్నాయో ఆ పరబ్రహ్మ భూమికయే శ్మశానము. ఆ భూమికి యందు ప్రకాశించే పరబ్రహ్మ చైతన్యమే మహాశ్మశానవాసి అయిన పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సింది. అర్థమైంది కదా? చాలా సంతోషం. అటు అజయ్యా మహాశ్మశానం అంటే అని చెప్పేట. ఏమి చెప్పు, వాడిచ్చేదేమిటయ్యా? విషం మింగిన వాడు పాలేమిస్తాడన్నట్ట. అనగానే చుట్టూ చూసేట. వాళ్ళ అమ్మ చెప్పింది భస్మానికి చాలా మహిమ ఉందని. తీశాడు ఒక్కసారి. తీసి శివనింద చేస్తున్నా కనుక నీపై నేను ఈ భస్మాన్ని ప్రయోగిస్తున్నాను, ఇది అస్త్రం కట్టే చాలా గొప్పది అని భస్మాన్ని అభిమంత్రించి వెయ్యిపోయేట. ఎవడి మీద? ఇంద్రుడి మీద భస్మం తీసి శివుడి మీదే వెయ్యిపోయేటండి. అంతవరకు ఉగ్గబట్టు కూర్చున్నట్టెవడు? అయ్యా కూర్చోండి, అయ్యా విష్ణు ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిధదే పదం. ఏకాగ్రంగా వినవలసిన అసలు సన్నివేశం వస్తుంది ఇక్కడ. సరిగ్గా భస్మం తీశాడు. తీసి శివుని మీద ప్రయోగించాలని ఎత్తెట్టండి. ఎత్తగానే నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు. భక్తుడు భగవంతుడికి రఖ్వాలా అండి. భగవంతుడి మీద ఎవరైనా చేస్తే వీళ్ళు ఊరుకోరు, ముందు ఆయనేమో పట్టదానికి. భస్మం తీస్తుంటే నవ్వుతున్నట్టు ఆయన చూసి. శివుడి మీదకే భస్మం తీయబోతే నందీశ్వరుడు చేయి పట్టుకున్నట్టు. ఒక్కసారి ప్రయోగించుకోండి. ఏం శివుడికి ఏమైనా అవుతుందా? ఆయనకి ఏమవుతుందని కాదు, వీడి ప్రేమ వీడి గట్టిగా పట్టుకున్నట్ట. పట్టుకోగానే పరమేశ్వరుడు ఒక్కసారి తన యథార్థ రూపం చూపించాడు. ఎదురుగా కనిపించింది మహావృషభం. ఆ వృషభంపై త్రయీవేద్యం హృజ్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం. ఎదురుగా వృషభవాహనంపై పరమేశ్వరుని యొక్క భవ్య దర్శనం కలిగింది. ఇక్కడ ఎలా కనబడుతున్నా అంటే జటాజూటము ధరించి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠుడై సర్పభూషితుడై త్రిశూలము పినాకము డమరుకము వరదహస్తము ధరించి స్వామి యొక్క భవ్య విగ్రహం కనిపిస్తున్నది. ఆ మందహాస ద్యుతులతో స్వామి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రక్కని ఉమాదేవి కూర్చుని ఉన్నదిట ఆ స్వామి చెంత. పైగా ఎడమవైపున హంసపై కూర్చుని బ్రహ్మదేవుడు రథంతర సామమంత్రములు చదువుతున్నట్ట. కుడివైపున గరుడ వాహనారూఢుడై లక్ష్మీ సమేతుడై పార్షదగణములతో నారాయణుడు జ్యేష్ఠాసామ మంత్రములు చదువుతున్నట్ట. సామవేద మంత్రములండి.
ఆ సామగానములతో రుద్రుని స్తుతిస్తున్నాడు. రథంతర సామం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు, జ్యేష్ఠా సామ మంత్రములు చేస్తున్నాడు నారాయణుడు. ఎదురుగా ఇంద్రాది దేవతలు ఉండి శతరుద్రీయ మంత్రములు జపిస్తున్నారు. ఇక్కడ ఇలా భవ్యముగా దేవగణములు ఉంటూ ఉంటే వారిరువురి అమ్మవారికి అయ్యవారికి మధ్యలో సరిగ్గా ఆ వృషభం దగ్గర కూర్చొని నెమలిపై కూర్చుని గోచరిస్తున్నాడు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి. ఇది సోమాస్కందమూర్తి అండి. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య దర్శనమైనది. ఆ భవ్యమైన సర్వదేవతాగణ మధ్యంలో వేదనాదముల మధ్య ప్రకాశిస్తూ పరమేశ్వరుడు కనబడుతుంటే ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన చేస్తున్నాడు. శ్రద్ధాశక్తులతో వినవలసిందిగా కోరిక. ఇంద్రాయుధ సమావర్ణం ధనుస్తస్య మహాత్మన. స్వామికి ఒకవైపు పడగలు విప్పార్చుకుని మహాసర్పాకారంలో ధనుర్దేవత కనబడుతుందిట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్వామి ఆయుధ దేవతలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ భగవంతుడి చేతుల ఆయుధాలంటే జడ వస్తువులు కావు, ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. ఇది తెలుసుకోవాలి. అందుకే నారాయణ్ణి పంచాయుధాలని స్తుతిస్తాం. అలాగే శివుని యొక్క ఆయుధ దేవతలు ఇక్కడ కనబడుతున్నారు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో పెద్ద వర్ణన ఉన్నది. సమయాభావం చేత నిన్ను వర్ణించకపోయినా ఉన్న సమయాన్ని వినియోగించుకుంటున్నా. ఆ భవ్యమైనటువంటి పినాకమనబడే ధనస్సు, స్వామి యొక్క ధనస్సు పేరు పినాకం. పినాకం అంటే స్వర్గలోకవాసులు, నాకం అంటే స్వర్గం. స్వర్గలోకవాసులైన దేవతల్ని రక్షించే సమర్థవంతమైన ఆయుధం పినాకం. అది నాకినామపి పాతం సమర్థ పినాకం అని అర్థంట. దేవతలను కూడా రక్షించగలిగే ధనువది. ఆ ధనుర్దేవత ఎలా ఉన్నదంటే బహువిధములైన పడగలతో విప్పార్చుకుని ఒక మహాపురుష దైవం. అది దివ్య పురుషుడుగా ప్రకాశిస్తున్నది. ఒకవైపు అంటే చేతులు ఆయుధాలు కాదు, స్వామి ప్రక్కన ఆయుధాలు కనబడుతున్నాయి. స్వామికి నమస్కారం చేస్తూ స్వామి అధీనంలో ఆ ప్రక్కన ఒక బహువిధములైన సత్వాకారములతో కూడిన జాజ్వల్యమానమైన మరొక శస్త్రదేవత కనబడుతున్నదిట. అది ఎవరయ్యా అంటే పాశుపతాస్త్రదేవత. ఇది భవ్యమైన మరొక స్వరూపం. ఆడు తర్వాత కనబడుతున్నది అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి మరో మహాయుధం గోచరిస్తున్నది. అది త్రిశూలాయుధం. స్వామికి మరోవైపు త్రిశూలాయుధం గోచరిస్తున్నది. ఇంకొక వైపు కనబడుతున్నది గండ్రగొడ్డలి పరశు. స్వామి పరశువు గోచరిస్తుందట. శివుని ఉపాసన చేసి ఆ పరశువు యొక్క శక్తిని గ్రహించి నారాయణావతారమైన పరశురాముడు దీన్ని వాడుకున్నట్ట. అలాంటి భవ్యమైన పరశువు ఈ 4 ఆయుధాలని ఎవరు శ్రద్ధగా విన్నారో వారిని రక్షిస్తాయి. ఈ వర్ణన వింటే చాలు ధ్యానం. ఉపమన్యుడికి దర్శనము మనకు చెప్పుకుంటే వర్ణన, ఇవాళ శ్రద్ధగా విన్న వాళ్ళకి ధ్యానం. అలాంటి భవ్యమైన ఆయుధ దేవతలు, చుట్టూ దేవగణములు, వీటి నడుమ భవ్యమైన స్వామి యొక్క మహోన్నతమైన దివ్యమంగళ విగ్రహం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్రిష్టవశు పపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం అంటారు శంకర భగవత్పాలు వారు. అలాంటి భవ్య రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అన్నారు. ఉపమన్యువు ఇప్పుడు చూశాడు. స్వామి ఇప్పుడు దర్శింపజేశాడు. ఆ రూపాన్ని చూడగానే ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్వామి రూపాన్ని చూసి ఒక్కసారి స్తుతిస్తున్నాడు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్ స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీం అతీతతత్వ. జయ జయ జగదేకనాథ శంభో జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండమండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే అని కీర్తించాడు స్వామిని. ఆ భవ్యమైనటువంటి స్థుతి విని చుట్టూ దేవతలతో అంటున్నట్ట, చూశారా ఇతడు ఏకభక్తుడు. ఆయన ఇచ్చిన మాటలు చూడండి. ఇతడు ఏకభక్తుడు, అనన్య భక్తుడు, పరాభక్తుడు. ఇలాంటి భక్తుడు ఒక్కడైనా దేవతలందరి చేత వందనీయుడు అన్నట్ట. వెంటనే దేవతలు ఋషులందరూ ఉపమన్యుడికి దండం పెట్టేటండి. ఇది చూడండి, ఇక్కడ ఏకభక్తుడు ఇతడు. ఏకభక్తిర్ విశిష్యతే అని భగవద్గీత ఇప్పుడు అర్థం చేసుకోవాలి. శివుడు తప్ప, శివుడే సర్వం అనే భావన తప్ప అన్యము లేనటువంటి వాడు. ఇలాంటి ఏకభక్తుడికి నేను ఇప్పుడు ఒక పదవినిస్తున్నాను మీ అందరి యొక్క సమక్షంలో. ఆయన్ని అడుగుదాం, ఏం కావాలో అడుగున ఆయన అన్నారు. స్వామి నీపై అనన్య భక్తి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. చూడండి, ఇక్కడ అచంచలమైన భక్తి, అది ఒక్కడి చాలన్నాడు. అనగానే భేష్, ఇతనికి నేనేమిస్తున్నానో మొత్తం చెప్తున్నాను వినండి అంటున్నాడు. ఈయనకు ఈ కల్పాంతం వరకు ఈయన ఉంటాడు. కల్పాంతం వరకు నిత్య యవ్వనంతో ఉంటాడు. ఇతనికి జరాభరణ భీతి లేదు. ఇతడు ఆశ్రమ ప్రాంతంలో నేను, పార్వతి, నా పిల్లలు, నా గణములు నిరంతరం సూక్ష్మ శరీరములతో అదృశ్యంగా సంచరిస్తూ ఉంటాం. సర్వ ఋషులకు పూజ్యుడవుతాడు ఇతను. సర్వదేవతలు ఋషులు కూడా ఇన్ని ఆశ్రయించి నా జ్ఞానాన్ని ఇతని ద్వారా స్వీకరిస్తారు. ఇతనికి నేను కుమార పదవిని ఇస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఈశ్వర జ్ఞానం చెప్పాలంటే కుమారస్వామి వల్లనే అవుతుందిటండి. ఆయన ఆచార్యుడు.
కుమార పదవి ఎవరికి ఇస్తాడో వాళ్ళు చెప్పగలట. అందుకే ఈయనకి నేను కుమార పదవిని ఇస్తున్నాను. ఇతడు భవ్యమైన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడు. ఇతడి బంధువులు, ఇటు ఆత్మీయులు అందరూ కూడా ఈ ఆశ్రమంలో క్షేమంగా ఉంటారు. ఈయన పాల కోసం తపస్సు చేశాడు కదగా, అదిగో చూడండి అన్నారు. క్షీరసాగర్ అధిదేవత వస్తుందంట. ఈ క్షీరసాగర్ అధిదేవత ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. అలాగే మీ మీ లోకాల్లో ఉన్నటువంటి దివ్య వస్తువులు అన్నీ ఆశ్రమంలో ఉంటాయి. ఏ దివ్యభోగమైనా ఈయనకి లభిస్తున్నది. ఇన్ని చుట్టూ ఉంటూ కూడా నిరంతరం నా జ్ఞానంతో ఉంటాడు ఇతడు. అది ముఖ్యమండి. నా జ్ఞానంతో ఉంటూ నా జ్ఞానానికి ఆచార్యుడే ఉంటాడు. ఇది ఇతని యొక్క స్థితి. కల్పాంతం వరకు ఇలా ఉంటాడు. కల్పాంతం తర్వాత నాలో లీనమవుతాడు. ఇది చూపించాడు ఇక్కడ. ఇది ఉపమన్యు కుమార పదవిని ఇస్తున్నాను అంటూ రానన్న అని తీసుకుని ఉమాదేవితో అంటాడు, నువ్వేమంటావని. అంటే ఈయన చెప్పినా ఆవిడ సంతకం పెట్టాలండి. ఆవిడ శాంక్షన్ లేనిది ఏమీ అవ్వదు. అందుకే ఈయన అన్నాక ఆవిడ సరే అనాలి. అయితే ఈయన అన్నాక ఆవిడ సరే అని అనకుండా ఊరుకోదు అని రానా అన్న నెత్తుకుందిటండి ఆ తల్లి. ఒక్కసారి పిల్లవాడిని, ఆ 5 ఏళ్ల పిల్లవాడిని ఆ ఉమాదేవి ఒక్కసారి ఎత్తుకోగానే దేవతలకి ఒళ్ళు ఒక్కసారి పులకించేంత భాగ్యవంతుడు అయ్యా. కుమారస్వామికి మాత్రమే లభించిన ఒక మహాభాగ్యం ఈయనకి లభించింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమిరిందండి. ఆ తల్లి జ్ఞానస్తన్యం ఇవ్వకపోతే సుబ్రహ్మణ్యుడు శివజ్ఞాన సంపన్నుడు కాగలడా? ఆ తల్లి స్తన్యం ఇవ్వాలి. అదే శివజ్ఞాన ప్రదాయిని. ఆ అమ్మ దగ్గర కూర్చోబెట్టి ఇతను మన బిడ్డ లాలించిందిటండి. కుమార పదవి లభించింది. అలా ఉపమన్యుని అనుగ్రహించాడు. అలా వారు అనుగ్రహం పొందేనయ్యా నేను. అప్పటి నుంచి ఇక్కడ నిరంతర శివచింతనతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చో దీక్షిస్తున్నాను తీసుకో అని ఉపమన్యువు కృష్ణ పరమాత్మకి శివజ్ఞానాన్ని బోధించి, నాకు ఉపమన్యువు బోధించిన శివసహస్రనామాలు ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్నట్టు కృష్ణుడితో. ఈ శివసహస్రనామములు ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు మొట్టమొదటి తపస్సు చెయ్యగా ఆయనకి శివుడు సమస్త వేదముల్లోంచి తన నామాలని గోచరింపజేశాడు. అలా 10,000 నామాలు బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఈ 10,000 నామాలు బ్రహ్మదేవుడి నుంచి ఇంద్రాది దేవతలు ఋషులు అందరూ స్వీకరించి దివ్య భూమికల్లో జపం చేస్తూ ఉంటే, క్రమంగా తండు అనే మహర్షి దాన్ని స్వీకరించి భూమికి వచ్చి మార్కండేయ మహామునికి బోధించాడు. అది క్రమక్రమంగా వ్యాప్తి చెందింది. నేను కూడా దాన్నే స్వీకరించాను, ఆ సహస్రనామాలని. కనుక బ్రహ్మ చేసినటువంటి 10,000 నామాలు భూలోకానికి వచ్చేటికి 1000 నామాలు అయ్యాయి. ఈ 1000 నామాలు నీకు బోధిస్తున్నానని కృష్ణ పరమాత్మకి ఉపమన్యువు బోధిస్తే ఆ నామాలతో శివోపాసన చేసి శివసాక్షాత్కారం పొందాడు కృష్ణ పరమాత్మ. అది అందుకే తనకు జాంబవతి ద్వారా కలిగిన సంతానానికి సాంబుడని పేరు పెట్టుకున్నాడు ఆయన. అక్కడ శివానుగ్రహం వల్ల పొందేనని. ఇది ఈ విధంగా నేను శివారాధన చేశానయ్యా. ఇవి శివసహస్రనామంలో కృష్ణుడు బోధించిన శివసహస్రనామ స్తోత్రానికి నమస్కారం. ఎప్పుడైతే ఈ ఘట్టం పూర్తయిందో వెంటనే అక్కడున్న ఋషులందరూ లేచి ఒక్కొక్కడు చెప్తాడండి. లిస్టు చెప్తే చాలు మనకి. జైగీషవ్య మహాముని, వశిష్ఠ మహాముని, నారదులు వారు ఒక్కొక్కడు లేచి, శివారాధన వల్ల మేము ఈ ఋష్యత్వం పొందగలిగాం, శివారాధన వల్ల మేము ఈ జ్ఞానం పొందగలిగాం, ఈరోజు మేము ప్రపంచానికి యోగశక్తితో తెలియబడుతున్నామంటే శివారాధన వల్ల అని అక్కడున్న ఒక్కొక్క ఋషి ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారు. అదొక పెద్ద అధ్యాయం. ఇదంతా అయ్యాక ఇంకా ఎన్నో విషయాలు చెప్తాడు. ఇంకా ఆఖరికి వస్తుందండి చిట్ట చివరికి అనుశాసన పర్వం. అప్పుడు శివనామాలకి అర్థం అడుగుతాడు ధర్మరాజు. దీని పేరు శివనామ నిరుక్తము. నిరుక్తము వేరు, నిఘంటువు వేరు. నిఘంటువు అంటే లౌకిక శబ్దాలకు అర్థం నిఘంటువు, వైదిక శబ్దాలకు అర్థం నిరుక్తం. శివనామాలు వేదంలోవి. అందుకే అర్థం చెప్పమంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ తిక్కన గారి అనువాదం నేను తీసుకుంటే, ఇంతవరకు తెలుగు మాట మీరు వినలేదు, 2 రోజుల క్రితం విన్నారు. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ శివుని యొక్క నామములు నేను చెప్పాలి అంటే నువ్వు అడుగవలసినదా అని అడిగావు, కానీ అది చెప్పాలంటే శివముఖ్య నామములు ప్రస్తవన కృతిన్ భోగమోక్షదములగు అవి విమల బోధ ఎరిగింపవే. అంటే శివదేవు ముట్టగొల్వగ అవనీశ్వర అతని పేళ్ల అర్థమెరిగి సంస్తవనకృతి కూర్ప నాకైన విధాతకైన అరిది. శివుని యొక్క నామములకు అర్థము, వాటి యొక్క వైభవం చెప్పాలంటే నా చేత గాని బ్రహ్మచేత గాని కూడా సాధ్యం కాదు. అయినా నువ్వు అడిగేవి గనక నేను గురుకృప వల్ల నేర్చుకున్న చెప్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ వినయ సంపదే వినయ సంపద అండి. చెప్తున్నాను వినంటూ శివనామాలకు అర్థం చెప్తాడు. నేను అన్నీ చెప్పను కానీ రుద్ర శబ్దానికి అర్థం చెప్తాడు. రుద్ర అంటే జగతిని తపింపజేయవాడని ఒక అర్థము, దుఃఖమును పోగొట్టువాడు, రుజాంధ్రావైతే రోగనాశకుడు. అలాగే శివ అంటే పంచదారికి తీపి ఇవ్వడం స్వభావం, సూర్యుడికి వెలుగునివ్వడం స్వభావం, అగ్నికి వేడిమి ఇవ్వడం స్వభావం, శివుడికి శివం ఇవ్వడం స్వభావం అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. శుభం, శివం అంటే శుభం శాంతం. ఆయన శుభం కలిగిస్తాడు. అగ్ని దగ్గరికి వెళ్తే వేడి వస్తుందండి, శివుడి దగ్గరికి వెళ్తే శివం వస్తుంది.
శివం అంటే శాంతము, శుద్ధము, శుభము. అది ఆయన స్వభావమయ్యా. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. పైగా దేవతలందరిలోకి దేవుడు గనుక ఆయన దేవదేవుడని, మహాదేవుడని అన్నారు. ఆయన్ని మించిన గొప్ప వస్తువు లేదు. అందుకే సృష్టిలో ఒకరికి ఈశ్వరులు ఒకరు ఉంటూ ఉంటే అందరి ఈశ్వరులకి ఆయన ఈశ్వరుడు. అందుకే తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం భిషక్తమంత్వాం భిషజాం శృణోమి. ఉపనిషత్తు వచ్చిన విధి. అలా స్వామి యొక్క భవ్యం నామాలన్నింటినీ వివరించుతూ తీక్ష్ణమైన తేజోరూపములతో ఆయన సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొదలైన రూపములతో దొరుకుతూ ఉంటాడు. ఇవి స్వామి యొక్క ఉగ్ర రూపములు. ఇక సౌమ్య రూపములు ఏంటంటే జలము, చంద్రుడు, పర్జన్యములు, నదులు, ఇవన్నీ కూడా స్వామి యొక్క సౌమ్య రూపములు. అందుకు ఉగ్ర రూపములతో, సౌమ్య రూపములతో జగత్తంతా స్వామి వ్యాపించి ఉన్నాడు. ఇవే ఘోరాఘోర రూపములనగా. అందుకే శివుడు కాని వస్తువు లేదయ్యా అని శివతత్వ ప్రతిపాదన కృష్ణ పరమాత్మ చేస్తాడు. ఇది అనుశాసన పర్వంతో పూర్తవుతున్నది. అటు తర్వాత ఇంకా విషయమంతా భారతంలో కృష్ణ పరమాత్మ శివుడు కలిసి వెళ్ళినటువంటి విషయమే మనకు గోచరిస్తున్నది. అదే శివాయ విష్ణు రూపాయ అని భావన చేసుకుంటూ కృష్ణుడు ఒక మాట చెప్తాడు ఇక్కడ ధర్మరాజుతో. ఏమిటంటే, రోజు ప్రాతకాలం నేను 2 చేతులు దోయిలించి శతరుద్రియం పారాయణ చేస్తాను అన్నాడు. గొప్ప మాట చూడండి. నిత్యం శతరుద్రియం పారాయణ చేస్తాను. అది జ్ఞానం, అది ఉపనిషత్తు, ఆ తత్వము. ఇది శతరుద్రియ మహిమను ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. ఈ విధంగా మనం మహాభారతంలో శివలీల ప్రస్తావన చేసుకున్నాం. ఈ శివలీలనంతటినీ మనకు అందించడం కృష్ణలీల. ఇంత తెలుసుకోవడం ఇంకేమున్నది. అందుకే కృష్ణుడు చూపించిన విశ్వరూపం అంతా శివుని రూపమేగా. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని. అటువంటి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ భవ్యమైనటువంటి ఈ 3 రోజుల యజ్ఞం త్రిరాత్ర యజ్ఞం, అంతే కదా. అందులో శ్రావణ మాసంలో ప్రదోషార్చనతో మొదలుకొని మనం 3 రోజులు విశేషంగా శివుని గురించి మనం చెప్పుకున్నాం. ఈ భవ్యమైనటువంటి యజ్ఞ నిర్వహణకి కారణమైనటువంటి అందరికీ కూడా నేను నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. కృతజ్ఞతలు ఎందరెందరికో నేను ఈ సమయంలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ నిజానికి ఆ పరమేశ్వరుడి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. విశేషంగా ఈనాటి ఈ కార్యక్రమం 3 రోజులు విజయవంతంగా జరగడానికి కారణం మీ అందరూ. సుమారు 2 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి ఇక్కడికి రావడం నేను జరిగినది. మద్రాసులో నా ప్రవచనం వినడానికి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని రుజువు చేస్తూ ఈసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఈ ప్రవచనం కావాలని చాలామంది కోరిక మౌనంగా ఉన్నప్పటికీ కూడా నిర్వాహకులు సాహసించి ముందుకు రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఇది కావాలని కోరుకుని తేదీ స్వీకరించినటువంటి శ్రీవిలాస్ గారికి ముందు నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఆయనకు అండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళల్లో నాకు అత్యంత ఆప్తునైనటువంటి శ్రీ ఊరా శ్రీమన్నారాయణ గారు, ఆంజనేయులు గారు, శ్రీ కృష్ణారావు గారు వచ్చుంటారు. ఉన్నారా? కృష్ణారావు గారు ఇత్యాదులు వీరందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఇంకా నేను కొందరు పేర్లు చెప్దామని మా మిత్రుడు శ్రీనివాస్ గారి సహాయంతో కాగితం పట్టుకొచ్చాను కూడా. కానీ ఈశ్వరుడు ఏం చేశాడో తెలియదు. సరే, మొత్తానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రామకృష్ణ మఠం వారి పాఠశాల ఇన్ఫోసిస్ హాల్ శారదా మఠానికి సంబంధించినటువంటి శారదా పీఠానికి సంబంధించి ఈ దివ్యమైన శారదా మందిరం ఏదైతే ఉన్నదో ఈ శారదా మందిర నిర్వాహకులకు కృతజ్ఞతలు. అదేవిధంగా పాత్రికేయులు, చాలా మంచి పాత్రికేయులు మద్రాసులో ముందు నుంచి నాకు మిత్రులు, వారి విషయాన్ని గ్రహించి మరుసటి రోజు వాళ్ళు ప్రకటిస్తున్న విధానానికి నేను చాలా సంతోషించాను. అలాగే ఈనాడు, సాక్షి, జ్యోతి పత్రిక వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ముందుకు రాకపోయినా బాగా ఆధారంగా ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాపై ప్రత్యేక అభిమానం చూపిస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఇక ప్రకటించకపోయినా పరోక్షంగా ఈ కార్యక్రమానికి అంతటి సహకరించినటువంటి శ్రీ ప్రక్ష బాలకృష్ణ గారి దంపతులకు కృతజ్ఞతలు. ముఖ్యంగా ఆతిథేయ సత్కారాన్ని అందించినటువంటి శ్రీ డిఎన్ కుమార్ గారి దంపతులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సంస్థ తరపున, నా తరపున మొదటి నుంచి నాపై ఒక ప్రత్యేకాభిమానం కలిగినటువంటి మా బుర్రా రఘురామయ్య గారి దంపతులు కూడా వారు ఇచ్చేశారు వారికి. అలాగే నా మద్రాసు అనగా ఇక్కడ నేను ఆ రోజుల్లో ప్రవచనాలు ఇక్కడ చెప్పినప్పుడు నా చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో కృష్ణతత్వాన్ని, వెంకటేశ్వర తత్వాన్ని చెప్పించినటువంటి ఆత్మీయులు శ్రీ ప్రభాకర్ గారు మొత్తం 3 రోజులు ఇక్కడికి విచ్చేశారు దంపతియుక్తంగా. ఆ దంపతులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రముఖాంధ్ర పత్రికను నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులు
అంత వృద్ధాప్య వయస్సులో ఉంటూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి కృష్ణ శివతత్వాన్ని విన్నారు. నిజానికి కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ చాలా లబ్ధి పొందారు. ఇక్కడ శివతత్వం వినడం అంటే పొందడం. శివతత్వ అనుగ్రహం ఈ విన్నవారందరికీ వారి ఇంటిల్లిపాదికి లభించుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా తత్వజ్ఞానం బాగా కలిగినటువంటి నా మిత్రులు ఒకరు ఉన్నారు ఇక్కడ. వారు ఇందులో చెప్పే లోతైన అంశాలను అనుక్షణం ఆనందిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు రామ్కో సిమెంట్స్కి సంబంధించిన శ్రీ రాఘవరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక మా మిత్రులు మురళీకృష్ణ గారు ఇత్యాదులు చాలామంది, ప్రతి వారికి పేరు పేరున కృతజ్ఞత చెప్తూ, అన్నిటికీ మించి శర్వుని గురించి చెప్పాలంటే శర్వాణియే పూనుకోవాలి కనుక శర్వాణి సంగీత సభను నిర్వహిస్తున్నటువంటి మాతృమూర్తి శ్రీమతి వసంతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా కార్యక్రమానికి స్వస్తి. సో నేను మొదటి రోజు ప్రవచనం ముందు చెప్పిన మాటని ఇప్పుడు మీరందరూ నాతో ఏకీపిస్తారనుకుంటా. మహాభారతంలో శివలీలకి 18 పర్వాలు అలా మనం ఒకసారి చూడగా దాంట్లో కృష్ణుడు కన్నా శివుడికి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నేను చాలాసార్లు మా ఆత్మసోదరుడైన శ్రీ శర్మ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రవచనాలన్నీ కూడా సీడీలే కాకుండా పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది, దానికి మీరు ఎటువంటి ఏర్పాటు చేస్తారో మీరు ఇష్యూ పెట్టిన చార్ట్ చేస్తారు. ప్రతి ప్రవచనాన్ని అయిపోయిన వెంటనే నెక్స్ట్ ప్రవచనం లోపల ఒక పుస్తక రూపంలో ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రీసెర్చ్ ఆర్ అ థీసిస్ ఆర్ ఎన్ యాక్ట్ దట్ ఇస్ పేపర్ బ్యాక్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇప్పుడు మన మహాభారతం తీసుకుంటే మనందరం మనం అన్ని పర్వాలు అన్ని 1,00,000 శ్లోకాలు చెప్పారు ఆయన. ఈ 1,00,000 శ్లోకాలు వెతుకుని ఎక్కడ చూడడం మనకు అర్థం కాదు, వెతుకునే సమయం మనకి లేదు. ఇటువంటి ఒక పేపర్ బ్యాగ్ లాంటి ఒక కాన్సెప్ట్ తయారు చేస్తే చాలా బాగుంటుందని ఆయనకి మన సభ అందరి తరఫున కోరుకుంటున్నాం. అట్లాగే మహాభారతంలో శివలీలనే కన్నా మహాభారతంలో శివుడు అనే టైటిల్తో కనీసం ఒక పుస్తకం బయట పెడితే బాగుంటుంది, విడుదల చేస్తే ప్రచురిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఈ ప్రవచనానంతరం సత్కారం శ్రీ బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వస్తి వాచకం సత్కారం జరుగుతుంది. మొదటగా శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వారితో పాటు వచ్చిన వేద పండితులు ముందుగా వేద స్వస్తి పలుకుతారు. తర్వాత మొన్న మే నెలలో శ్రీ షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో లలిత సామ్రాజ్య పట్టాభిషేకం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. 5 రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఈ లలిత త్రిపుర సామ్రాజ్య పట్టాభిషేకం ఫోటో దీని మీద కోటి అర్చన జరగడం జరిగింది. ఇది స్వకర్ష కాదు, నేను కూడా దాంట్లో పాల్గొన్నాను కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. ఇది వారి ఆధ్వర్యంలో మేము ఇద్దరం కలిసి చేసిన కార్యక్రమం ఇది. సో దీనికి చాలామంది సుభాషితులు 5 రోజులుగా కోటి సహస్రనామార్చన చేశారు. ఆ పటాలు ఇవాళ భక్తులు ఆయన తీసుకొచ్చారు. ఈ కామధేని సేవ ట్రస్ట్ వాళ్ళు చేశారు. కొండూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా మనకు తెలుసు, పరిచితులే. సో వారి ద్వారా వీరి ద్వారా వచ్చాయి కాబట్టి ఇవి యజ్ఞ ప్రసాదంగా శ్రీ శర్మ గారు అందరికీ అందజేస్తారు. దీనికి తొక్కిసలాడవద్దు, అందరూ తీసుకెళ్ళవలసిన కోరుతున్నాం. ఇది అనుకుని జరిగింది కాదు, అనుకోకుండా ప్లాన్లో లేకుండా వచ్చింది కాబట్టి ఆయన చెప్పినట్టు ఏ ప్రసాదం ఎవరికి ఎట్లా చేరాలో ఎప్పుడు చేరాలో అప్పుడే చేరుతుంది. నా ఇంట్లో ఉన్నాయి 100 ఫోటోలు, కానీ నాకు ఐడియా రాలేదు తీసుకురావాలని. కానీ ఈవేళ ఇది ఇక్కడ జరిగింది కాబట్టి ఇది నిజంగా యజ్ఞ ప్రసాదం అంటే ఇట్లాగే ఉంటుంది. సో ఇది అందరికీ, ఒకవేళ కొంతమంది దక్కలేదని మాత్రం బాధపడద్దు, మీకు అందేలా మేము చూస్తాం. కానీ అందరూ తొక్కేసినాడు కనుక అందరికీ వచ్చే ఒక కుటుంబానికి ఒకటి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఇది మామూలుగా ఫోటోగా తీసుకెళ్ళవచ్చు. యాక్చువల్గా మేము ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ రాగితో చేయబడిన శ్రీచక్రం ఉండేది, శ్రీయంత్రం కూడా రాగితో చేసింది ఉండేది. అది కొంతమంది ప్రసాదంగా ఇచ్చాం. ఇది మామూలుగా అందరికీ యంత్రంతో వినియోగయోగ్యంగా ఉంటుంది. శ్రీ శర్మ గారు దీని మీకు అందరికీ ఆశీర్వచనంగా యజ్ఞ ప్రసాదంగా అందజేస్తారు. ఎవరో ఒక ప్రశ్న పంపించారు, మాతృగ్రహ బాలగ్రహ అని నేను చెప్పారు కదా, అదేంటే ఏమిటో అని. మాతృగ్రహం అంటే అమ్మే గ్రహం అని కాదు ఇక్కడ అర్థం. మాతృగ్రహాలని కొన్ని ఉంటాయి, బాలగ్రహాలను కొన్ని ఉంటాయి. వాళ్ళు ఈ తల్లి యందు శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ తల్లిని కేంద్రం చేసుకుని బాధించవచ్చు, అనుగ్రహించవచ్చు వారి కర్మలను అనుసరించి. అందుకని తల్లి గ్రహం అని పిల్లల గ్రహం అని కాదు ఇక్కడ అర్థం. మాతృగ్రహములు అనబడే ఒక దేవతాగణం అది. వీళ్ళ పని బాధించడమే కాదు, అనుగ్రహిస్తారు, ఆగ్రహించగలరు. శక్తి స్వరూపాలు ఇవి. వాళ్ళ కర్మను బట్టి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది మాతృగ్రహ బాలగ్రహాలంటే. తదుపరి ఇప్పుడే అందిన వార్త, శ్రీ శర్మ గారి తదుపరి ప్రవచన కార్యక్రమం చెన్నైలో వచ్చే సంవత్సరం 2014లో
శ్రీ రామకథ మీద పట్టాభిషేకం మీద 9 రోజుల కార్యక్రమం జరుగుతుందట. డేట్స్ ఆయన దగ్గర మనం తర్వాత తీసుకుంటాం. దీని సంకల్పకర్తలు ఊరా శ్రీమన్నారాయణ గారు, ఆంజనేయ గారు, వారి సోదరులందరూ ఇవాళ పొద్దునే జరిగిందట. అది నాకు ఇప్పుడే చెవిలో ఊదారు. కాబట్టి ఇది శ్రీ శర్మ గారు చెన్నైలో 2014లో డేట్స్ తర్వాత తెలియబడతాయి. సబ్జెక్ట్ వచ్చి శ్రీ రామకథ పట్టాభిషేకం. రామకథ 9 రోజులు అనంతరం పట్టాభిషేకం. ఆ కార్యక్రమం చెన్నైలో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. తొలుతగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు వేద పండితులు. జీవనస్మరణం గోవింద గోవింద. స్వామివారికి పౌర్ణమి నాడు గరుడ సేవ జరిగింది. అక్కడి నుంచి సాక్షాత్గా సేవల్ని పూర్తి చేసుకొని ఈయనకి సభాను అందించారు. మా అధికారులు చెప్పారు, అందరూ స్వామివారిని ప్రార్థన చేసుకోండి. సాక్షాత్ గరుడ సేవ ప్రసాదంగా జరుగుతుంది. ఓం ఋషశైలాధిపయే వదైవదన్నః వేద స్వస్తి అనంతరం శ్రీ శర్మ గారిని
స్టేజ్కి కిందకి రావాల్సిన కోరుతున్నాం. ఇక్కడ సన్మానం చేస్తున్నాం. ఎవరైనా ఇంత సన్మానం చేసుకోవచ్చు, ఆయన సన్మానం చేసి మళ్ళీ మీ ఆసనాల్లో మీ ఆసనాల్లో కూర్చోవలసిన కోరుతున్నాం. యాక్చువల్గా ఈ లలిత త్రిపుర సుందరి పట్టాభిషేక పట్టంలన్నీ ఇచ్చిన వారు శ్రీ కేవీ మోహన్ రావు గారు, ఆయన ఖాదీ మండల్ టీ నగర్. సో వారికి మీకు సరిపోకపోతే వాటిని మీరు టీ నగర్లో ఉండే ఖాదీ మండల్లో వెళ్ళి మోహన్ రావు గారిని చూస్తే అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. అదొక ఆయనే ఆ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసిన ఆయనే నాకు తెలుసు, అందుకోసం ఆయన అడిగాను ఈ విషయం. శ్రీ శర్మ గారిని తొలుతగా సర్వాణి సంకేశ్వర వారు శ్రీ శర్మ గారిని సత్కరిస్తారు. తదుపరి కొంత మిగిలిన వారి అందరికీ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రియ సహృదయ భాగవతులారా, పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి ప్రవచన సకల వేద సారాన్ని అందించారు, ఉపనిషత్తులను నిర్మించారు, కావ్య సౌందర్యం అందించారు, స్మృతులను నిర్మించారు. ఇంకా ఏమిటి మనకు కావాల్సింది? పొద్దున్న నమ్మకం అవకాశాలను చమకాలను వాళ్ళు తెప్పించారు. ఇలా ఒకటేమిటి, ఒక విజ్ఞాన సర్వస్వం, నడిచే విజ్ఞాన సర్వస్వం షణ్ముఖ శర్మ గారు. ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు ఆంగ్లంలో, అదే జంగమ విజ్ఞాన సర్వస్వంగా భావిస్తే అది షణ్ముఖ శర్మ గారి రూపంగా మనం భావించుకోవాలి. ఒక కేవలం భారతంలో మాత్రమే కాకుండా ఇన్ని గ్రంథాల యొక్క సారాన్ని మనకి ఈ విధంగా మనకి ఎంతో అందంగా అమృతమైన శరణ ప్రియులుగా ఈరోజు ఎందుగా శ్రద్ధగారు ఆలోచించుకుంటాము అంటే మనం వారి సమర్పించవలసింది ఏం కాదు. వారు చెప్పినటువంటి ఏ ధర్మ అభ్యంతరం కాబట్టి విజయనగరంలో అధ్యక్షుడు మేము పొందాము. విజయనగరం చక్రమఠం కార్యదర్శిగా ఉన్న సమయంలో వారి విజయనగరం వెయిట్ చేయడం, ఇలాగే సహృదయ శ్రోతలకు ఆధ్యాత్మికమైనటువంటి రహస్య ఆవిష్కరణ చేయడం కావడం జరిగింది. ఆ రోజు వారి అక్షరూపంలో వారి స్థితికి ఆకర్షణ కలిగింది. మళ్ళీ ఈరోజు నేను ఈరోజు 18 జెండా వచ్చాము. పత్రికలో చూసాము, ఈనాడు పత్రికలో షణ్ముఖ శర్మ గారి ప్రవచనానికి సాగుతున్నాయి. ఎక్కడో ఆరంభంగా వచ్చిన అసలు ఊరు తెలియదు, పట్టణం తెలియదు, అయినా ఆటో డ్రైవర్ మిత్రులు నాకు ఉన్నారు. వారికి నేను ఈనాడు బాగా చూపించిన తీసుకెళ్తావా అంటే తప్పకుండా తీసుకెళ్తామని ఈ విధంగా అభ్యర్థికాలు కావాల్సి వారి చక్కగా 3 రోజుల్లో తీసుకొచ్చి ఇంటికి వాళ్ళు తీసుకెళ్తున్నారన్నమాట. నిజంగా వాటిని ధన్యవాదాలు చెప్పాలి, అలాగే పత్రిక వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు కానీ వెయ్యకపోతే నాకు తెలిసేది కాదు. ఈ మద్రాసు తెలుగు వారి అదృష్టవంతులు కాబట్టి ఈ రకమైన తెలుగు వారిని ప్రోత్సహించండి, తెలుగు భాషను ప్రోత్సహించండి. నా ఎంతో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి తెలుగు వారు అయినప్పుడు తెలుగుని అభివృద్ధి పరచండి, తెలుగు భాషని గౌరవించండి, తెలుగులో మాట్లాడుకోండి, మమ్మీ డాడీ అవసరాన్ని సంస్కృతిని వెళ్ళాలండి, పిల్లలకి తెలుగు చెప్పండి. గురుగారు చెప్పినట్టుగా ఉపమానం ఎలాగైతే వారి మాట ఏ విధంగా చిన్నప్పుడు బోధించిందో, రణాలకు ఎలా బోధించారో, అదే ధ్రువుడికి ఎలా బోధించారో అలా మన పిల్లల్ని ప్రాథమికంగా మనం పొద్దున్నే వారు స్నానం చేసిన తర్వాత దేవుడు చెప్తే మనం తప్పకపోతే వాళ్ళకి ఏదో ఆవు పేరులో వేసి పడుతుంది. కాబట్టి తమిళ మాతృదేవోభవ మొట్టమొదటి మాట కాబట్టి తమిళందరూ కూడా పిల్లల్ని మంచి మార్గంగా ప్రయోజనం చేయండి. గురువు గారు చెప్పినటువంటి ఆచరణ మార్గంగా ప్రయోగించాము. కేవలం ఏదో ఉపన్యాసాలు వినడానికి ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన గురువు గురువిసుకోకుండా అంతఃకరణాన్ని అద్దుకుని మనసుని పట్టించుకొని వారి దగ్గర శృతులు పురాణాలు ఆగమాలు ఇవన్నీ మనం అడ్డపట్టకపోయినా ఆ సారాన్ని అర్థం చేసుకుంటూ మనం భగవద్భక్తిని పెంచుకుని భాగవతులు అవుదాం. అటువంటి అదృష్టం కలిగించినందుకు ఈ కాల నిర్వాహకులందరికీ కూడా శిరస్సులకి బాధాభంగా చేస్తున్నాను. ఇక్కడ విజయనగరం నాకు కూడా అదృష్టం కలిగించినందుకు
ముఖ్యంగా గురువు గారు బ్రహ్మూరి శర్మ గారు ఎక్కడున్నా సరే వారికి నా నేనంటే అభిమానం, నా వ్యాసం కూడా పత్రికలో వారు ప్రచురిస్తూ ఉంటారు. ఈ నెల క్రితం మాసంలో నాయన నవయ సర్వస్వంగా మనం భావించేటువంటి ఒక అపురూప ఒక వ్యక్తి అన్ని ఇండియా నేర్చుకున్నాడో ఇది కేవలం అభ్యాసంలో వచ్చేది కాదు, చెప్పేది ప్రాప్తమైన విద్య అని అంటాడు భారత గురించి కాళిదాసు. అలాగే వారి పూర్వ సంస్కారంతో ఇవన్నీ ఒకసారి అర్థమయ్యాయి అన్నమాట. ఎందుకంటే ఒక శాస్త్రం చదువుకుంది కాదు, అనేక శాస్త్రం బహు వైవిధ్యం అల్పస్థ కాల మహావస్థ విఘ్నా అన్నారు. శాస్త్రం చాలా గొప్పది, చదువుకుంది ఏమి సమయం కాదంటాం, విఘ్నాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒక శాస్త్రమే మనకు తీయడం కాకపోతే ఇన్ని శృతులు స్మృతులు పురాణాలు ఉపనిషత్తులు కావ్యాలు నాటకాలు ఇతిహాసాలు ఇవన్నీ ఆయన ఎలా కర్తరాలు ఆయన విద్వాంగమంది ఉన్నాయి. కాబట్టి విద్వాంగులే వసతి